ప్లీజ్ ప్లీజ్ అన్న వద్దు వద్దన్నా వద్దన్నా ప్లీజ్ అన్న దండం పెడతా దండం పెడతా వద్దన్నా వాసన చూడు వద్దన్నా ప్లీజ్ వద్దు. खत्म बाय बाय टाटा गुड बाय गया. ఏం పేరు అన్నా? విజయ్ విజయ్ గట్టే మాట్లాడు, చెవు ఇనిపేదో కొంచెం ప్రాబ్లం ఉంది. విజయ్ విజయ్ ఏడికి పోతున్నావు? డ్యూటీకి పోయేస్తున్నా. ఏడా చెర్లపల్లి. ఏడికి పోవాలి నువ్వు? నేను అటు చెంగిచెర్ల రూట్కి పోవాలి. ఆహా, ఎంత ఉంటుందా నా వయసు? నాకు అన్న 50 ఉంటుంది. ఆహా, పెళ్ళైందా? అయింది కొడుకు బిడ్డ. అవునా, ఒకటైనా రెండైనాయా? ఒకటే అన్న. ఒకటేనా? అదే అడుగుతున్నా. ఏవో కొంతమందికి 2 ఉంటారు, కొంతమందికి 3 ఉంటారు. మా సారుకు 5. ఏంటంటే పైసా ఉండాలి అంతే, పెళ్ళిళ్ళు ఎన్నైనా చేసుకోవచ్చు అంతేనా కదా? అదే అందుకోసం అని నీకు కూడా అడుగుతున్నా, ఒకటైనాయా, 2 అయినాయా, 3 అయినాయా అని అడుగుతున్నా. అట్లా డ్యూటీ అన్న చెంగిచెర్ల ఇల్లు ఇటు చెంగిచెర్ల, డ్యూటీ చెర్లపల్లి. కార్ డ్రైవింగ్ అశోక్ బండి. అవునా, ఏమన్నా ఉన్నాయా? బీపీ షుగర్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు. ముందు రైట్ తీసుకోవాలి, షార్ట్ కట్ రూట్లో వెళ్ళిపోవచ్చు. ఎట్లా? అట్లకి వెళ్ళిపోదాం. గిట్ల వద్దు, అది రోడ్డు కన్స్ట్రక్షన్ నడుస్తుంది అన్న కదా. అక్కడ స్పీడ్ బ్రేకర్ల కాడ మొత్తము రోడ్ వేస్తారు, స్పీడ్ బ్రేకర్లు మూసేస్తారు అట్లా. ఏం పేరు అన్నావన్నా? విజయ్ విజయ్ విజయ్. ఏం లేదు విజయ్ అన్న, ఒక చిన్నది ప్రాబ్లం వచ్చింది. ఇది మా సారు ఉన్నాడా, మా సారు బాగా ఉన్నాడనమాట. బాగా ఉన్నాడు, మస్తు పైసలు కోట్లు జమ చేసి పెట్టిండు ఇంట్లో. అర్థమైందా? మన దగ్గర ఏముంది, 1000 రూపాయల కోసం మనము ఎంత తల్లాడుతాం మనం కదా. ఆ కోట్లు ఏం చేసుకుంటాడన్నా, పిల్లలు కూడా లేరు మళ్ళా. అర్థమైందా? పిల్లలు కూడా లేరు. అయితే ఈరోజు వాళ్ళను ఊరికి పోతానంటే నేను డ్రాప్ చేసిన మధ్యాహ్నం. వాళ్ళను దగ్గరుండి ట్రైన్ ఎక్కిచ్చేసి వచ్చిన. వాళ్ళ ఇల్లు చెంగిచెర్లనే ఉంది. ఏంటంటే మేము దొంగతనం చేద్దామని ఫిక్స్ అయినాం, దానికోసమనే పోతున్నాము. అదే మేము ఇద్దరం పోతున్నాము, జర మాకు సపోర్ట్గా ఎవ్వరు లేరు. ఇక దాని గురించి అనే ఎవరిని ఎక్కించుకుందాం అనేసి నిన్న ఎక్కించుకున్నాం. అట్లా ఏమంటావు అన్న? ఏమన్నా వచ్చినా కానీ మనం 3 పంచుకుందాము. ఆహా, ఏం లేదు, మావాడిని లోపల పంపిస్తా, నేను కూడా లోపల ఉంటాను, నువ్వు కార్ దగ్గర ఉండు. మేము రాగానే జల్దీ కార్ స్టార్ట్ చేసి, నీకు డ్రైవింగ్ వచ్చు కదా, కార్ స్టార్ట్ చేసి మనం వెళ్ళిపోదాం. ఎట్లా సెట్ అయిపోతాం మన లైఫ్ లో. దగ్గర ఒక 20 పిల్లలు బంగారం కూడా ఉంది. అబ్బా తమ్ముడు, ఒక కిలో అయితే బంగారం ఈజీగా. కిలో బంగారం అన్నా? నువ్వు అన్న సెట్ అవుతామన్నా. వద్దు, నాకు పెళ్ళం పిల్లలు అందరికి ఉన్నారన్నా, ఒక్కనికే కాదు, ఇక లోకంలో అందరికి ఉంటారు. దానికోసం అనే ఎక్కించుకున్నాం మేము. నువ్వు వస్తావు, హెల్ప్ చేస్తావు అనేసి ఎక్కించుకున్నాము. వద్దంటే ఏందన్నా?
వద్దంటే ఏంది? పైసలు పైసలు ఇస్తామంటున్నాము, మా దాంట్లో షేర్ ఇస్తా అంటున్నాము, నువ్వు వద్దంటున్నావు. మేము పావే తీసుకుంటాం, నువ్వు ఆటనే తీసుకో. ఏదో తేడాగా ఉందేంటి? వద్దంటుండే ఎట్లారా బాబు? ఇప్పుడు వచ్చా ఎవరైనా కావాలంటే వేరేటోళ్ళని ఎక్కించుకుంటున్నాయి, అనవసరంగా ఎక్కించుకున్నాను. ఏడా ఆడ ముందుకుంటారు ఆడ ఉండు కాదన్నా. ఇప్పుడు మా స్టోరీ మొత్తం నీకు చెప్పినాము, మా ప్లానింగ్ అయింది మొత్తము, మా స్కెచ్ మొత్తం నీకు చెప్పేసినాము. ఇప్పుడు నువ్వు పోయి పోలీసు వాళ్ళకి చెప్తే రేపు అలా దొంగతనం అయింది, ఎవరు చేసారు అంటే ఇద్దరు వచ్చారు, కార్లు వచ్చారు, నన్ను ఎక్కించుకోరు అని చెప్తే రానంటుంది కదా, దీనికి మత్తుమంది పెట్టేసి పెట్టేసి మనం దొంగతనం చేసుకోం. మళ్ళీ పెడదామా కార్లో? నేను కూడా దండం పెడతామన్నా, అర్థం చేసుకోను. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత నువ్వు పోతానంటే ఎట్లా అన్నా? ఇప్పుడు ఇప్పుడు అన్ని విన్న తర్వాత ఇప్పుడు నువ్వు పోతా అంటే ఎట్లా చెప్పు? నేను ఎవరికి ఏం చెప్పాలన్నా, ఎట్లా అట్లా మనిషిని కాదు. వద్దు, మాకు నమ్మకం లేదన్నా. అందరినీ నమ్మి ఈ దాకా వచ్చినాం మేము, నువ్వు కూడా అర్థం చేసుకో. ప్లీజ్ ప్లీజ్ అన్న, వద్దు వద్దన్నా ప్లీజ్ అన్న, దండం పెడతా. చాలు చాలు, దండం పెడతా వద్దన్నా. వాసన చూసుకో. వద్దన్నా ప్లీజ్ వద్దు. మాట్లాడే ఏం పెట్టు. అమ్మతోడు చెప్పనా? నిజంగా ఒట్టే మంచిగా అన్న, ఒట్టేస్తా. నువ్వు టెన్షన్ పడకు, వదిలేసలే. టెన్షన్ ఏం పడకు, దింపేస్తా. వద్దా దింపేయాలా నిన్ను? సరే కానీ ఇదంతా ఏం లేదు, ఉత్తనే మేము ఇట్లా ఏంటంటే ఇట్లా తెలియని వాళ్ళు వచ్చి పిలుస్తే ఎక్కొద్దు కార్లా. అట్లా ఎందుకు ఎక్కినావు? ఏం లేదు, ఏం టెన్షన్ పడకు. ఈడ చూడు ఈడ వీడియో ఇది అంతా ఏం లేదు. ఇట్లా జనాలు నేను వేసేస్తలే, నోట్లో అర్థం తెచ్చుకో, నీకు వస్తుంది కదా, నువ్వు డ్రైవరేగా. ఏం టెన్షన్ పడకు, నేనేం చేయము, పెద్ద మంచిది అమ్మ, టెన్షన్ పడకు. ఏంటంటే కాక అర్థమైందా? మా కాన్సెప్ట్ అర్థమైందా నీకు? ఉంచు నువ్వు ఫస్ట్ ఉంచు. ఏంటంటే ఇట్లా తెలియని వాళ్ళు వచ్చి పిలుస్తే కార్లలో ఎక్కొద్దు. అట్లా ఎక్కితే నిజంగా అయితే ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఈ రోడ్లో ఎవ్వరు ఉండరు అసలు. తీసుకొచ్చి ఏమన్నా చేసి నిన్ను ఏమన్నా చేస్తే ఏం చేస్తావు నువ్వు? ఏం చేయలేం కదా. అట్లా నమ్మేసి ఎక్కొద్దు కదా. మేము ఏంటంటే ఇట్లా జనాల సేఫ్టీ గురించి ఇట్లా మోసపోయి ఎవరినంటే అలా నమ్మేసి వెళ్ళిపోతురు అనేసి అట్లా ఎక్కొద్దని మనం వీడియో చేస్తుంటాం, అంతే, ఏం లేదు. అవగాహన కోసం ఏంటంటే ఒక మెసేజ్ ఇస్తుంటాం పబ్లిక్. ఇట్లా మన యూట్యూబ్ లో ఛానల్ ఉంది, హాయ్ చెప్పేసి ఒకసారి గట్టిగా. హాయ్, ఇంకోసారి మీరు కూడా ఎక్కొద్దు, ఇలా మోసపోవద్దు అని చెప్పండి. మీరు కూడా ఎక్కొద్దు, మోసపోవద్దు. ఇలా తెలియని వెహికల్స్ ఎక్కొద్దు, తెలియని వెహికల్స్ ఎక్కొద్దు. మనం చేస్తుడు కరెక్టా తప్ప? నీకేమనిపించింది? చేసేది కరెక్టే. ఏంటంటే ఇట్లా నిజంగానే జరిగింది అనుకో, మనకి ఎంత ప్రాబ్లం అన్నా కదా. ఏం లేదు, ఇదంతా యూట్యూబ్ లో వస్తుంది, ఏం ప్రాబ్లం లేదుగా, పెట్టుకోవచ్చు కదా. ఏందనంటే ఇది వీడియో చూసిన వాళ్ళందరికీ ఏంది ఉంటదంటే, అరే ఈ అన్నకి ఇట్లా జరిగింది, మనకు కూడా జరుగుతుంది, అట్లా ఎక్కొద్దు అనేసి జాగ్రత్త పడతారు. ఎక్కొద్దు, తెలియని వాళ్ళతో పోవద్దు అన్నట్టు మనం వీడియో చేస్తుంటాం, అంతే, ఏం లేదు. ఒక్కసారి హాయ్ చెప్పేసి అన్నకు చాక్లెట్ ఇచ్చేసి ఏం లేదు. వీడియో చూపి ఒకసారి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే అన్న లైక్ చేయమని చెప్పు. వీడియోకు చెప్పు, లైక్ చేయమని, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. ఎవరికి చెప్పిన ఐ లవ్ యూ. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా?